మీరు అరకు వెళ్దాం అనుకుంటే మేము చేసిన తప్పులైతే అస్సలు చేయకండి. ఒక కప్పు కాఫీ కోసం అరకు వెళ్తానని కల్లో కూడా అనుకోలేదు. వైజాగ్ నుంచి నైట్ అయితే 11 కి కార్ లో స్టార్ట్ అయ్యాం. కుర్రోలంటే కార్ లో మినిమం వైబ్ ఉంటది. సరిగమ ఛాంపియన్స్ అందరూ ఇక్కడే. ఘాట్ రోడ్ లో ఫుడ్ అంతే ఛాన్సే లేదు. పార్సల్ చేయించి తింటూ ఈ రోడ్ లో వెళ్తుంటే ఒక్కొక్కడికి ప్యాక్ అయిపోయాయి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేది టెంపుల్ దగ్గర నుంచి. నైట్ అంతా కార్ లో స్టే చేసి మార్నింగ్ చూస్తే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. మా వాళ్ళంటే టీ హార్లిక్స్ చెప్పారు కానీ మీరు మాత్రం అరకు వస్తే డెఫినెట్లీ కాఫీ అయితే టేస్ట్ చేయండి మామ. వచ్చిందే దీనికోసం, మళ్ళీ పుడతామా ఏంటి? ఈ హై స్కూల్ అయితే అరకుకి ఒక బ్యూటీ స్పాట్ లాంటిది మామ. ప్రెసెంట్ అయితే అరకు వచ్చేసాం. మార్నింగ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న చిన్న చినుకులతోటి మంచు బాబోయ్. మీరు మాత్రం అరకు వస్తే డెఫినెట్లీ కాఫీ అయితే టేస్ట్ చేయండి మామ. మా వాళ్ళు చూడండి టీలు హార్లిక్స్ చెప్తున్నారు. వీళ్ళతో పట్టించుకోకుండా మంచిగా వచ్చి మంచి కాఫీ తాగి అలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తే వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బాడ్లకేసుకు వెళ్దామని అరకు పైనరీ దగ్గరలో ఫ్రెష్ అయ్యి అలా నడుస్తుంటే చిన్న చిన్న చినుకులతోటి చుట్టూ గ్రీనరీ, చల్లగాలి, కుర్రోలతో చిన్న సెల్ఫీ వీడియో. అలా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఒడిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎవరినైనా ఆపి అడ్రస్ అడిగితే దొంగల్లో చూసినట్టు చూస్తున్నారు. ఇంకా 4 కిలోమీటర్స్ ఏగా పైకి వచ్చేసాం అనుకుంటే కాటేర్ ఇలా విష్ణు చక్రంలో తిరిగి ఇలా హ్యాండ్ ఇస్తాయని కళ్ళలో కూడా అనుకోలేదు. వర్షం వల్ల ఫుల్ బురద, ఏం చేసినా ముందు కదలదు. బాడ్లకేస్ రూట్ లో సూపర్ మ్యాన్ లో స్కూటీ మీద వెళ్లి స్కిడ్ అయిపడ్డారు. వర్షంలో గొడుగు మర్చిపోయామని కార్ లో ఉన్న తారపోతో మేనేజ్ చేశారు మా జాతిరత్నాలు. రూట్ మొత్తం బురద వల్ల వెహికల్స్ వెళ్లే అవకాశం అయితే లేదు. ఎంత దూరం వచ్చాక తిరిగి వెళ్దామంటే అస్సలు మనసు ఒప్పట్లే. పైన ఎలుగుబంట్లు ఉంటాయని ముందే బోర్డు ఉంది. నిన్న లెక్క చేసి ఈ రోజు 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంటే నరకమే. ఆ 100 మీటర్ల కారు వచ్చి ఉంటే పైకి హ్యాపీగా వెళ్లిపోయేవాళ్ళం. పైకి వెళ్లే కొద్దీ మంచులో వ్యూ చూస్తే చాలా క్రేజీ ఉంది. అమ్మాయిని చూస్తూ మాకన్నా ముందు పోతున్నాడు. ట్రిప్ క్యాన్సిల్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలా ఎంజాయ్ చేయండి మావా. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. ఫైనల్లీ పైకైతే రీచ్ అయిపోయాం. ఇక 2 లొకేషన్స్ ఉన్నాయి. బాడ్లకేస్ అండ్ నాగేశ్వరి హిల్స్. బురదలో ట్రెక్కింగ్ చేసింది ఈ వ్యూ చూడడానికి. మళ్ళీ పైకైతే ఏదో బాధపడి రీచ్ అయ్యాం. స్ట్రైట్ గా 500 మీటర్స్ వెళ్తే బాడ్లకేస్ అయితే రీచ్ అయిపోతాం. ముందు వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే అన్న వెళ్ళి చూసాడు. ఈ గ్రో లో చిన్న గుడి ఉంది. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం లోపల ఎలా ఉంటుందో. ఓడి అమ్మ, అచ్చం సినిమా సెటప్ లో ఉంది. లైట్ గా వాటర్ డ్రాప్స్ తో లోపల చాలా సైలెంట్ గా మంచి థ్రిల్లింగ్ గా ఉంది. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే లోపల ఒక పూజారి, చిన్న గుడి కూడా ఉంది. ఓవరాల్ గా కేవ్ మొత్తం ఒక లుక్ వేసేద్దాం. పైకి వచ్చేసాం. అలా 500 మీటర్స్ వెళ్తే నాగేశ్వరి హిల్స్ మీద ఉన్న పాండ్ అయితే చూడవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నిజం చెప్పను మామ, ముందు ఉన్న పర్సన్స్ కూడా కనిపించట్లేదు. ఒక భయ్యాన్ని అడిగితే పైన టిఫిన్ ఉంటది అన్నాడు. మంచినీళ్ళు కూడా లేవు. ఫైనల్లీ వెనక్కి కనిపిస్తుంది కదా, అదే లేక్. ఇలాంటి వ్యూ కదా మామ లైఫ్ లో ఎంజాయ్ చేయాలి. రండి మామ. నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. పైకి ఎంత ఎక్సైట్మెంట్ తో ఎక్కి వ్యూ ఎంజాయ్ చేసాం. దిగేటప్పుడు మాత్రం రిటర్న్ లో స్నాక్స్ లాంటివి తీసుకున్నాం. యావరేజ్ ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 110 రూపీసే. వైజాగ్ కి ఎక్కడికైతే 6 రూపీస్ డిఫరెన్స్. అవునా నిజం? కుర్రలందరూ ఫుల్ గా కలిసిపోయారు. డార్లింగ్ మూవీ షూటింగ్ ఎక్కడ జరిగింది. చాపరే దగ్గర ఉన్న జనం చూసి దిగాలన్న మూడు కూడా పోయింది. చేసేదేముంది కానీ ఇక్కడ మాత్రం ట్రైబల్ డాన్సెస్, బొంగు బిర్యానీ, చీకులు వాళ్ళు నేచురల్ గా పండించేవన్నీ ఇక్కడ అమ్మేస్తున్నారు. కుర్రోళ్ళందరూ సరదాగా ఫిష్, ఫ్రాన్స్, చికెన్ చీకులు అయితే చెప్పారు. వీడియో ఆన్ చేయగానే కోటిగాడి రియాక్షన్ అయితే చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఫ్రాన్స్ ఫస్ట్ టైం ట్రై చేసా. పచ్చిగా ఉంది, ఇంకా ఫ్రై అవ్వాలనుకుంటా. చికెన్ పర్లేదు. ఫిష్ అయితే మా వాళ్ళు ఇచ్చిన రివ్యూకి అయితే టేస్ట్ చేయాలని కూడా అనిపించలే. మా ట్రిప్ లోకి కొత్తగా బిల్లా కూడా యాడ్ అయ్యాడు. చాలా ఆకలితో ఉన్నారు కుర్రోళ్ళు. తిందామని అలా నెల్లూరు బిర్యానీ తీసుకుని తోటలో అయితే సిట్టింగ్ వేసాం. తెచ్చిన తార్పు ఎలా యూజ్ అవుతుందని అనుకోలే. బిర్యానీ టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. డబ్బులు అయితే వేస్ట్. కానీ ఇలా ఫ్రెండ్స్ తో హిల్ వ్యూ లో తిందాం అనేది పెట్టి పుట్టాలి మామ. అసలు ఆ టేస్ట్ కి ఎవ్వడు ఫుల్ గా తినలే. అప్పుడే బిల్లా వచ్చాడు. ఫుడ్ కి అయితే ఫుల్ గా న్యాయం చేశాడు.
మెయిన్ అరకు వ్యూ అంటే ఇది కదా మామ. ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే వెనకున్న కార్ స్లో చేసి విచిత్రంగా చూస్తున్నారు. అయినా పట్టించుకో, మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలా. దారిలో సంత అనుకుంటా, ఫుల్ క్రౌడ్, పండించినవన్నీ దొరకనవంటూ ఏమీ లేవు. ఫైనల్లీ చర్చికైతే వచ్చి 2 ఫోటోలు 3 వీడియోలు తీసుకుని జోసఫ్ బ్రౌన్ కలగానే మన షాప్ అక్కడ ఉన్న వుడెన్ బ్రిడ్జ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నాడు. సరే బ్రో ఇంకేముంది ఖాళీగా ఉన్నా అని చెప్పి అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం. అరకు కాఫీ ప్లాంటేషన్ లో బ్రిడ్జ్ ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. బ్రోతో కలిసి వుడెన్ బ్రిడ్జ్ కి అయితే వచ్చాం. ఎంట్రన్స్ లో బోర్డు కూడా కొత్తగా ఉంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు. ఇదే ఆ మ్యాప్ రూట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారని చెప్పా కదా. వర్షం పడేటప్పుడు రండి మామ, మొత్తం గ్రీనరీ, ఫోటోల లవర్స్ కి అయితే ఇక్కడే ఉండిపోతారు. ఇలా చెక్కల బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మంచి ఫీల్ ఉంటది. అరకులో మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన బ్రోన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. జోసఫ్ 46. మీకు హల్వా కావాలన్నా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సి చాలా బాగా హెల్ప్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి కాఫీ, పనస, చాలా డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. కొత్తగా రెస్టారెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్, కొత్తగా రూట్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. పైనాపిల్ కబాబ్ టేస్ట్ చేసా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రో వాళ్ళ షాప్ పక్కనే ఫ్రూట్ కబాబ్ అయితే టేస్ట్ చేద్దాం అన్నాడు. సరే అని వెళ్ళాం. పైనాపిల్ మీద ఉన్న ఫ్రెష్ తొక్కనైతే తీసి చిన్న స్లైసెస్ గా కోసి ఇచ్చారు. మనమే కాల్చాం. ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. చాలా మంది చికెన్, ఫిష్, ఫ్రాన్స్ ట్రై చేసి ఉంటారు. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. లైట్ గా కాలితే చాలు. ఇలా ఉప్పు కారంతో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రూట్ టేస్ట్ కారంగా చాలా క్రేజీ ఉంది. తమ్ముడికి హరిగడికి కూడా చాలా బాగా నచ్చింది. లొకేషన్ తెలుసు కదా, వుడెన్ బ్రిడ్జ్ పక్కనే జోసఫ్ బ్రో షాప్ పక్కనే ఉంటది. నెక్స్ట్ టైం వస్తే డెఫినెట్లీ టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఎన్నిసార్లు వచ్చి కాఫీ తాగినా బోర్ కొట్టదు మామ. ఎంత దూరం వచ్చాక అమ్మ చెప్పింది మర్చిపోతే అలా. యాలకులు, లవంగాలు, మిరియాలు, మెయిన్ ఐటమ్ కాఫీ పౌడర్, ఇవన్నీ తీసుకుని మంచిగా ఈ కూల్ వెదర్ లో కాఫీ తాగితే వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మన బ్రదర్ కి బాయ్ చెప్పి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఘాట్ రోడ్ లో ట్రిప్ నుంచి రిటర్న్ అవుతుంటే తెచ్చిన డబ్బులన్నీ ఖాళీ అయినా ఫుల్ ఆఫ్ మెమోరీస్. వ్యూ చూస్తూ అలా వైజాగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ బీ సేఫ్. ఫైనలీ ట్రిప్ మొత్తం అయిపోయింది మామ. రేపటి నుంచి అన్ని మూసుకుని కాలేజ్ పోవాలా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ట్రిప్ ప్లాన్ చేయమావా, మళ్ళీ పుడతామా ఏంటి. ఇలాంటి ప్లేసెస్ అని మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ మంచిగా చూపిస్తాను. అంతవరకు మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.